నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలో ప్రభుత్వ భవన సముదాయాల నిర్మాణంపై మొదలైన కసరత్తు. ఆర్కిటెక్టులతో చంద్రబాబు భేటీ. నమూనాలపై కీలక సూచనలు. ముంపులోనే నెల్లూరు, చిత్తూరులోని లోతట్టు ప్రాంతాలు. నెల్లూరు, కడప జిల్లాల్లో బాధితులకు చంద్రబాబు పరామర్శ. ఆదుకుంటామని హామీ. సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో జాప్యం నివారణపై తెలంగాణ సర్కారు దృష్టి. సకాలంలో పూర్తి చేసే గుత్తేదారులకు ప్రోత్సాహకాలు ఇస్తామన్న కేసీఆర్. వరంగల్ ఉప ఎన్నికకు పూర్తయిన ఏర్పాట్లు. రేపు ఉదయం 7 నుంచి పోలింగ్. ఓటింగ్ సరళి పరిశీలనకు వెబ్ కాస్టింగ్, వీడియో రికార్డింగ్. ఆంధ్రప్రదేశ్కు హామీలకు మించి ప్రాజెక్టులు మంజూరయ్యాయన్న వెంకయ్య. ప్రత్యేక హోదాపై నీతి ఆయోగ్ అధ్యయనం చేస్తోందని స్పష్టీకరణ. బీహార్లో మరోసారి కొలువుదీరిన నితీష్ సర్కార్. మంత్రివర్గంలో లాలూ కుమారులిద్దరికీ చోటు. తేజస్వి యాదవ్కు ఉప ముఖ్యమంత్రి పదవి. పశ్చిమాఫ్రికా దేశం మాలిలో ఉగ్రవాదుల దుశ్చర్య. హోటల్లో అతిథుల్ని బంధించిన తీవ్రవాదులు. పలువురిని విడిపించిన సైన్యం. ప్రపంచం మెచ్చే స్థాయిలో రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవన సముదాయాల నిర్మాణాలు జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సిఆర్డీఏ ఆధ్వర్యంలో ప్రపంచ ఆర్కిటెక్ట్స్ జ్యూరీ పరిచయ సమావేశంలో పాల్గొన్న ఆయన కొత్త రాజధానిలో నిర్మాణాలన్నీ ప్రత్యేకతలతో ఉండాలని సూచించారు. ఈ భవనాలను చూసేందుకే పర్యాటకులు వచ్చే విధంగా రూపకల్పన చేయాలని తేల్చి చెప్పారు. దేశంలో తొలిసారి ప్రభుత్వ విభాగాలు, పథకాలు, కార్యక్రమాలన్నీ ఆన్లైన్ చేసి ఆధునిక పరిపాలనకు రూపాంతరం చెందామని, కొత్త రాజధానిలో ప్రభుత్వ సముదాయాలు అందుకనుగుణంగా ఆధునికంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. విజయవాడ తాజ్ గేట్వే హోటల్లో సిఆర్డీఏ ఆధ్వర్యంలో ప్రపంచ ఆర్కిటెక్చర్స్ జ్యూరీ పరిచయ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు జ్యూరీ సభ్యులకు సీట్ క్యాపిటల్ నిర్మాణాలపై మార్గదర్శనం చేశారు. కొత్త రాష్ట్రం ప్రత్యేకతలైన సుదీర్ఘ కోస్తా తీరం, పుష్కలమైన జల, ఖనిజ వనరులు, దృఢ సంకల్పం కలిగిన మానవ వనరులకు ఎలాంటి కొరత లేదని చెప్పిన చంద్రబాబు అమరావతి చారిత్రక ప్రాశస్త్యం, ఆంధ్రుల సంస్కృతి, వారసత్వాల్ని ప్రతిబింబించే విధంగా భవనాల రూపకల్పన జరగాలని వివరించారు. బ్లూ, గ్రీన్, ఆక్వా సిటీగా అమరావతి ప్రభుత్వ భవనాల్ని రూపకల్పన చేయాలన్నారు. సెక్రటరియట్ అయితేనేమి, హైకోర్టు అయితేనేమి, లెజిస్లేటివ్ అసెంబ్లీ అయితేనేమి, రాజ్ భవన్ అయితేనేమి, ఇవి బిల్డింగ్స్ ఒక రొటీన్ వేలో కాకుండా ఒక యూనిక్ స్ట్రక్చర్. గవర్నమెంట్ బిల్డింగ్ ఇట్ సెల్ఫ్ ఒక పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ మాదిరిగా తయారైపోతుంది. కాబట్టి ప్రపంచంలో ఉన్న బెస్ట్ 3 ఆర్కిటెక్ట్స్ ఈ రోజు ఇక్కడ ఉన్నారు. ఈ రోజు వాళ్ళకి బేసిక్ గా రిక్వైర్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ బిల్డింగ్ విత్ లోకల్ ఫ్లేవర్. సో ఆ విధంగా డిజైన్ చేయమనము. వాళ్ళు ఫిబ్రవరి ఎండింగ్ కి ఫైనల్ మనకు డిజైన్ ఎంపిక్ చేస్తారు. దీని తర్వాత మనం ఇమీడియట్ గా టెండర్స్ పిలిచి జూన్, జూలై నుంచి పనులు యాజ్ ఫర్ గవర్నమెంట్ బిల్డింగ్ ఇస్ కన్సర్న్ స్టార్ట్ చేయాలి. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశంలో జరిగిన వివిధ రాష్ట్రాల రాజధాని నిర్మాణాలలో ఏ నగరం కూడా ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా మారలేదని, అమరావతి నిర్మాణం ఆ లోటు తీర్చే విధంగా ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో వర్షాలు తగ్గినా వరద ముంపు కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉండగా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చాలా చోట్ల రహదారులు తెగి ఎన్నో గ్రామాలకు రాకపోకలు లేకుండా పోయాయి. ప్రకాశం జిల్లాలో ఇవాళ కూడా వర్షాలు కొనసాగాయి. ఒంగోలులో 2 గంటల వ్యవధిలోనే 4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆంధ్రప్రదేశ్లో వరుణుడు శాంతించినప్పటికీ నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలను వరద బాధలు వదల్లేదు. వానలు తగ్గి 3 రోజులైనా లోతట్టు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగానే ఉంది. నెల్లూరులోని వీఆర్సీ అండర్ బ్రిడ్జి, మద్రాస్ బస్టాండ్, ట్రంక్ రోడ్, పరమేశ్వరి నగర్, మన్సూర్ నగర్, శివగిరి కాలనీల్లో మోకాళ్ల ఎత్తులో నీరు ప్రవహిస్తోంది. ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు ఈ వరదల్లో చనిపోయిన వారి ఒక్కో కుటుంబానికి 5 లక్షల పరిహారం ఇవ్వనున్నట్టు చెప్పారు. అనంతసాగరం, ఏఎస్పేట మండలాల్లో 2000 ఎకరాల్లో మిర్చి పంట దెబ్బతింది. మనుబోలు జాతీయ రహదారిని గురువారమే పునరుద్ధరించిన వాహనాలు నెమ్మదిగా కదులుతున్నందున ఆహారం, తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. చిత్తూరు జిల్లాలో వర్షాలు కురుస్తూనే ఉండగా తిరుపతిలో చాలా కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. తిరుపతి, చంద్రగిరి, సత్యవేడు, శ్రీకాళహస్తి, గంగాధర, నెల్లూరు నియోజకవర్గాల్లో 17 చోట్ల రహదారులు కోతకు గురయ్యాయి. 8 ప్రాంతాల్లో వంతెనలు కూలిపోయాయి. స్వర్ణముఖి నది ఉధృతి కొనసాగుతోంది. ఏర్పేడు మండలంలో పాపానాయుడుపేట, గుడిమళ్లం మధ్య రహదారి కోతకు గురై 8 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి.
ఎడతెగని వర్షాలకు కడప జిల్లాలో రహదారులు దెబ్బతిని 14,87,00,000 నష్టం జరిగింది. విద్యుత్ స్తంభాలు నేలకొరిగి 28 లక్షల నష్టం వాటిల్లింది. చాలా చోట్ల వంతెనలు తెగిపోయాయి. ఈ వర్షాలకు జిల్లాలో మొత్తం 259 కోట్ల రూపాయల నష్టం జరిగిందని చిత్తూరు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ప్రకాశం జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఒంగోలులో 2 గంటల వ్యవధిలోనే 4 సెంటీమీటర్లు వర్షం కురిసి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీళ్లు నిలిచి వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అకాల వర్షాలకు బాధితులైన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. హెలికాప్టర్లో వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో విహంగవీక్షణను నిర్వహించిన చంద్రబాబు చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలో ముంపు ప్రాంతాలలో జరిగిన నష్టాన్ని పరిశీలించారు. కడప జిల్లా రైల్వే కోడూరులో ముంపు ప్రాంతాలను పరిశీలించిన చంద్రబాబు గూడు కోల్పోయి కట్టుబట్టలతో ఉన్నవారికి 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, చక్కెర, పామాయిల్ అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం రేణిగుంట మీదుగా రోడ్డు మార్గంలో నెల్లూరు జిల్లా వెంకటగిరి చేరుకుని అక్కడి పరిస్థితిని పరిశీలించిన చంద్రబాబు వంట చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న వారికి భోజన వసతి ఏర్పాటు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. వర్షాలకు నిరాశ్రయులైన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ 4 రోజులు నేను ఒకటే చెప్పాను, ఏ పేదవాడు కూడా తిండి లేదనకుండా ఇమ్మీడియట్ గా మీరు రెస్క్యూ చేయండి. ఎన్ని క్యాంపులైనా పెట్టండి, అవసరమైతే హోటల్స్ కూడా చెప్పండి, వంట చేసి పెట్టి ప్రతి ఒక్కరిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. ఇల్లు గాని పర్మనెంట్ ఇల్లు పోతే 50,000 ఇమ్మన్నాను, టెంపరవరీ ఇల్లు పోతే 25,000 ఇమ్మన్నాను, పూరిల్లు పోతే 6,500 ఇమ్మన్నాను. ప్రతి ఒక్క మగ్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 10,000 రూపాయలు చొప్పున మీకు ఉచితంగా డబ్బులు ఇప్పిస్తున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అకాల వర్షాలకు నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలని ఆ రాష్ట్ర సర్కార్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే 1,000 కోట్ల రూపాయలు తక్షణ సాయం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయగా ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ఆ లేఖను ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయాల్లో అందజేశారు. అంతకుముందు వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ను కలిసి వరద పరిస్థితులు, పంట నష్టం వివరించి చంద్రబాబు రాసిన లేఖను అందజేశారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 3,000 కోట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఈ యొక్క లేఖను కూడా ప్రధానమంత్రి గారికి అదేవిధంగా అంటే ముందు వాళ్ళ ప్రాసెస్ ప్రకారం ఏంటంటే ఈ యొక్క ప్రాథమిక అంచనా వేయడానికి ఒక కమిటీ ఉంటుంది. కమిటీ తర్వాత వాళ్ళు ఒక టీముని రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించి ఆ నివేదిక వచ్చిన తర్వాత వాళ్ళు కేంద్రం స్పందిస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు. అది జనరల్గా జరిగే ప్రొసీజర్ కాబట్టి ఆ ప్రొసీజర్లో లేట్ అవుతుంది కాబట్టి వెంటనే ఒక 1,000 కోట్లు ఇస్తే మాకు ఎంతో కొంత సహాయం జరుగుతుందని మరి ముఖ్యమంత్రి గారు కోరటం జరుగుతుంది. 10 రోజులు దాటినా తమిళనాడు రాజధాని చెన్నైని ముంపు కష్టాలు వేడలేదు. 4 రోజుల నుంచి వర్షాలు లేనప్పటికీ సమీపంలోని తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లో చెరువులు నిండగా వాటి నుంచి వస్తున్న ప్రవాహంతో లోతట్టు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉండగా వాతావరణం అనుకూలించి ఇళ్లను బాగు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న బాధితుల్ని వ్యాధులు, పాముల భయం వెంటాడుతోంది. తిరువళ్లూరు జిల్లాలోని వానగరం, మధురవాయిల్ ప్రాంతాల్లో కోపం నదీ తీరంలోని ఇళ్లలోకి చేరిన నీరు ఇంకా నిలిచి ఉంది. 4 రోజుల తర్వాత నీరు ఇంకిపోక స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి ప్రాంతాల నుంచి నీటిని తోడిపోస్తున్నప్పటికీ పెద్దగా లాభం ఉండడం లేదు. చాలా ప్రాంతాల్లో మంచినీరు, ఆహారం సైతం లభించక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావానికి పశ్చిమ తమిళనాడులో మాత్రం వర్షాలు కురుస్తున్నాయి. నీలగిరి, కోయంబత్తూరు, సేలం, తిరుపూరు తదితర జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యాన్ని నివారించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారుల్ని ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టుల పనులు నిర్ణీత కాలంలో పూర్తి చేసిన గుత్తేదారులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని, పూర్తి చేయని వారికి జరిమానా విధించాలని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల పనులు సకాలంలో పూర్తి చేసే అంశంపై ఉన్నతాధికారులతో సమీక్షించిన కేసీఆర్ ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు సహా పాలమూరు, డిండి, కాళేశ్వరం, ప్రాణహిత, దుమ్ముగూడెం ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. తెలంగాణలో 2-3 ఏళ్లలోనే ప్రాజెక్టులను పూర్తి కావాలన్న ఆయన గుత్తేదారులతో వేగంగా పనులు చేయించేందుకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించాలని సూచించారు. ఇందుకోసం బడ్జెట్ కేటాయింపుల నుంచి నీటిపారుదల శాఖ నేరుగా ఖర్చు చేసే విధంగా విధానాలు రూపొందించాలని సూచించారు. ఇక నుంచి ప్రతి ఏటా కేటాయించే 25,000 కోట్ల రూపాయల్ని జరుగుతున్న పనులకు అనుగుణంగా ప్రాజెక్టులు, మిషన్ కాకతీయకు చెల్లించాలన్న కేసీఆర్ సకాలంలో పనులు పూర్తి చేసే గుత్తేదారులకు 1% ప్రోత్సాహం ఇవ్వాలని తెలిపారు.
ప్రభుత్వ కార్యాలయాలు కార్యకలాపాల్లో ఆర్థిక దుబారాను అరికట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంగా గుర్తించాలన్న కేసీఆర్ మంత్రులు, శాఖాధిపతులు తమ శాఖల పరిధిలో ఎంతవరకు ఖర్చులు తగ్గించుకోవచ్చనే అంశంపై దృష్టి సారించాలని సూచించారు. దుబారాను అరికట్టేందుకు అధికారులకు సూచనలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను కేసీఆర్ ఆదేశించారు. ఖర్చును తగ్గించడం ద్వారా ఆదా అయిన సొమ్మును అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించాలని ముఖ్యమంత్రి సూచించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమికి అఖండ విజయాన్ని అందించిన నితీష్ కుమార్ 5వ సారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని పట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రామ్నాథ్ కోవింద్ నితీష్ కుమార్తో ప్రమాణం చేయించారు. మహాకూటమిలో అత్యధిక స్థానాలు గెలిచిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కుమారులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ మంత్రులుగా ప్రమాణం చేశారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని దేవెగౌడ, 6గురు కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు, పశ్చిమ బంగాల్, ఢిల్లీ సీఎంలు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, ఎన్సీపీ నేషనల్ కాన్ఫరెన్స్ అధినేతలు శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు హాజరైన ఈ కార్యక్రమంలో మరో 28 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. జేడీయూ నుంచి 12 మంది, ఆర్జేడీ నుంచి 12 మంది, కాంగ్రెస్ నుంచి 4గురికి అవకాశం దక్కింది. తేజస్వి యాదవ్కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిన నితీష్ ఆయనకు రహదారులు, భవనాల శాఖ ఇచ్చారు. లాలూ మరో కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్కు వైద్య, ఆరోగ్య శాఖ అప్పగించారు. కీలకమైన హోంశాఖను తన వద్దే పెట్టుకున్న నితీష్ ఇతర మంత్రులకు కూడా శాఖలు కేటాయించారు. వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నిక పోలింగుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఈ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి, పరకాల, వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, భూపాలపల్లి శాసనసభ స్థానాల్లో రేపు జరిగే పోలింగ్లో 15,09,671 మంది ఓటర్ల కోసం 1,778 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఉప ఎన్నిక బరిలో 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నందున 2 ఈవీఎం యంత్రాలను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన అధికారులు ఈ ప్రాంతాల్లో ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఇందుకు అనుకూలంగా లేని ప్రాంతాల్లో వీడియో రికార్డింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగుకు ముందు ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఫ్లయింగ్ స్క్వాడ్, మోడల్ కండక్ట్ బృందాలు ఏర్పాటు చేసి ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నారు. డబ్బులు పంపిణీ జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ చెప్పారు. దేశ చరిత్రలో కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అందించినంత సాయాన్ని అతి తక్కువ కాలంలో ఆంధ్రప్రదేశ్కు చేశామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు విభజన సమయంలో అన్యాయం జరిగినందునే ఈ సాయం చేశామని ఆయన విశాఖలో చెప్పారు. విభజన చట్టంలోని అన్ని హామీలను దాదాపు నెరవేర్చామన్న ఆయన ప్రత్యేక హోదా నీతి ఆయోగ్ పరిశీలనలో ఉందన్నారు. రాష్ట్రానికి వచ్చిన ప్రాజెక్టు కావచ్చు, వాటిని మంజూరు చేయించే ప్రయత్నం ఒక తెలుగువాడిగా నా శక్తి మేరకు నేను చేస్తూ ఉన్నాను. చట్టంలో పేర్కొన్న అంశాల్లో ఎక్కువ భాగం కేంద్రం పూర్తి చేసింది తక్కువ సమయంలో. ఒక్కటి మాత్రం ఇంకా పెండింగ్ లో ఉంది. అదేమిటంటే ప్రత్యేక హోదా ప్రధానమంత్రి గారు నీతి ఆయోగ్కి దాన్ని నివేదించారు. నీతి ఆయోగ్ నివేదించిన మాత్రం వదిలేయరా. నేను నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిని, సభ్యులను మా ఇంటికి పిలిచి 70 నిమిషాలకు పైగా ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ విభజన, దీని నేపథ్యము, ఇవన్నీ దానివల్ల వచ్చిన కష్టాలను వాళ్ళకి వివరించి 2 సార్లు చెప్పడం జరిగింది. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు అడుగడుగునా తెలంగాణకు అన్యాయం చేస్తోందని తెరాస ఆరోపించింది. తెలంగాణకు నిధులు మంజూరు చేసే విషయంలో తీవ్ర పక్షపాతాన్ని ప్రదర్శిస్తోందని తెరాస ఎంపీ కవిత ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్కు 8,000 కోట్ల రూపాయలు ఇచ్చిన కేంద్రం తెలంగాణకు రూపాయి కూడా వెదల్చలేదని ఆక్షేపించారు. కేంద్రంలో అర్థం లేని పాలన నడుస్తోందని ఆరోపించిన కవిత నిధుల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై పార్లమెంట్ సమావేశాల్లో పోరాడతామని చెప్పారు. ఓన్లీ 10,000 ఇచ్చి ఆంధ్రకు 1,93,000 అంటే దాదాపు 2 లక్షల ఇండ్లు ఇచ్చి మరి హౌసింగ్ మంత్రి గారు వారి యొక్క ఆంధ్ర పక్షపాతాన్ని చాటుకున్నారు. మోడీ గారు పేరుకేమో ఫెడరలిజం, కోఆపరేటివ్ ఫెడరలిజం అంటారు, కానీ ఓన్లీ పొలిటికల్ ఫెడరలిజమే వారు చేస్తున్నారు. ఇది చాలా దారుణం. డెఫినెట్గా రానున్నటువంటి పార్లమెంట్ సమావేశాలలో ఏ ప్రాతిపదికన ఆంధ్రకు 1,93,000 ఇచ్చిండ్రో, మాకు 10,000 ఇండ్లు ఇచ్చిండ్రో కూడా తెలంగాణ తరఫున అందరం ఎంపీలను కూడా నిలదీస్తారు. పట్టణ పేదలకు మంజూరు చేసిన గృహాల విషయంలో తెలంగాణపై వివక్ష చూపారనే ఆరోపణల్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కొట్టిపారేశారు. ఈ విషయంలో ఎలాంటి వివక్షకు తావులేదన్న ఆయన రాష్ట్రాలు పంపిన నివేదికల ఆధారంగానే ఇళ్లను మంజూరు చేశామని చెప్పారు. 93,000 ఇళ్లు ఆంధ్రప్రదేశ్కు మంజూరు చేయడం జరిగింది. అయితే కేవలం ఒక రాష్ట్రానికి ఇచ్చేశారనే విమర్శ కూడా కొంత ఉన్నమాట వాస్తవం, కానీ అది సరైనది కాదు. రాష్ట్రం చురుకుగా వ్యవహరించి తగిన సమయంలో ప్రతిపాదనలు పంపించింది.
ఎవరి ప్రతిపాదన ముందు వస్తే వాళ్ళకి ముందు మంజూరు చేయమని నేను ఉత్తర్వులు ఇచ్చాను. దాంట్లో ఇతరత్రా ఉద్దేశం ఏమీ కూడా లేదు. ఇతర రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు వచ్చే కొద్ది ఆ నియమ నిబంధనలకు అనుగుణంగా మిగతా రాష్ట్రాలకు కూడా మంజూరు చేస్తారు. ఇప్పుడు ఒక రాష్ట్రానికి కొద్దిగా ఎక్కువగా మంజూరు అయ్యాయి కాబట్టి మిగతా వాళ్ళకి కూడా వేడి పుడుతుంది. వాళ్ళు కూడా ఉత్సాహంగా ముందుకు వస్తారు. మొత్తం మీద మా ఉద్దేశం అందరికీ ఇళ్ళు అనే పథకం అయితే ఉందో అది నెరవేరాలని. ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులకు సంబంధించి ఆరోగ్య కార్డుల అమలు సమస్యలు డిసెంబర్ 15 నాటికి పరిష్కరిస్తామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. ఈ అంశంపై సచివాలయంలో వైద్యాధికారులతో కలిసి ఏపీ ఎన్జీఓలు, జర్నలిస్టుల ప్రతినిధులతో సమావేశమైన మంత్రి ఈ నెల 25న విజయవాడలో జర్నలిస్టు సంఘాలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు తెలిపారు. నిరుపేదలైన విద్యార్థులకు గ్రూప్ 1, గ్రూప్ 2 సహా ఇతర పోటీ పరీక్షలకు అనువైన ఉచిత శిక్షణను ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కల్పించనున్నట్లు ట్రస్టీ నారా బ్రాహ్మణి తెలిపారు. ప్రాథమిక పరీక్షలో ప్రతిభ కనబరిచిన 60 మందిని ఎంపిక చేసి ఉచిత శిక్షణ ఇస్తామని వెల్లడించారు. ఇందుకు అవసరమైన 30 లక్షల రూపాయలు విద్యార్థుల భోజన ఖర్చులు ట్రస్ట్ భరిస్తుందని చెప్పారు. తొలుత తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, జడ్చర్లలో ఈ అర్హత పరీక్షలు నిర్వహిస్తామని బ్రాహ్మణి వివరించారు. ఇందుకు సంబంధించి ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు కేజీ టు పీజీ విద్యను అందించేందుకు తెలుగు రాష్ట్రాల్లో జిల్లాకు ఒక పాఠశాల ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు తెలిపారు. ద్వారా హెల్త్, ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్ అండ్ లైవ్లీహుడ్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ క్షేత్రాల్లో చాలా కృషి చేయడం జరుగుతుంది. గ్రూప్ 1, గ్రూప్ 2 కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసం ఉచితంగా క్లాసెస్ ఏర్పాటు చేస్తున్నాం. 2 రాష్ట్రాల్లో ఉన్న వివిధ స్కూల్స్ లో కూడా అట్ ఎనీ గివెన్ పాయింట్ ఇన్ టైమ్ అబౌట్ 800 స్టూడెంట్స్ కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వటం జరుగుతుంది. రాబోయే ఇయర్ లో కృష్ణా జిల్లాలో మరియు వరంగల్ జిల్లాలో స్కూల్ స్టార్ట్ చేస్తాం. లాంగ్ టర్మ్ లో కేజీ టు పీజీ నాణ్యమైన ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయటం. దీన్ని సపోర్ట్ చేయడానికి ప్రతి డిస్ట్రిక్ట్ తెలంగాణలో మరియు ఆంధ్ర రాష్ట్రంలో ఒక స్కూల్స్ ఉండాలనే విజన్ కూడా ఉంది మాకు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో 129 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులు సరిగ్గా వారం రోజుల్లో మరోసారి పేటరేగిపోయారు. పశ్చిమ ఆఫ్రికా దేశం మాలిలో మరో దాడికి తెగబడ్డారు. మాలి రాజధాని బమాకోలోని ఓ విలాసవంతమైన హోటల్లోకి చొరబడిన ఉగ్రవాదులు అక్కడి సిబ్బంది, అతిథుల్ని బందీలుగా తీసుకున్నారు. అత్యంత కీలకమైన రాడిసన్ బ్లూ హోటల్లో 170 మందిని తమ అదుపులోకి తీసుకోగా అందులో 20 మంది భారతీయులు కూడా ఉన్నారు. అందరినీ బంధించిన కాసేపటికే ఓ ఫ్రాన్స్ దేశస్థుడు సహా 3 కాల్చి చంపారు. ఉగ్రవాదులు హోటల్లో ప్రవేశించిన తర్వాత బందీలను విడిపించే ప్రయత్నాలు చేసిన మాలి సైన్యం ఫ్రాన్స్, అమెరికాలకు చెందిన ప్రత్యేక బలగాల సాయంతో చాలా మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. ఇంకా ఒక్కొక్కరే హోటల్ నుంచి బయటకు వస్తున్నారు. ఇప్పటి వరకు ఎంతమంది చెర నుంచి బయటకు వచ్చారనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. తీవ్రవాదులు బంధించిన 20 మంది భారతీయులు సురక్షితంగా బయటకు వచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. అటు మాలి దాడికి పాల్పడింది తామేనని అల్ ఖైదా ప్రకటించింది. ప్యారిస్ నరమేధానికి సూత్రధారి బెల్జియం దేశస్థుడు అబ్దెల్ హమీద్ అబావుద్ ఆచూకీ సీసీ కెమెరాల ద్వారా తెలిసినట్టు ప్యారిస్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ప్యారిస్ నగరంలోని ఓ మెట్రో రైల్వే స్టేషన్ సీసీ కెమెరాలో కారులో ప్రయాణిస్తున్న అబ్దెల్ హమీద్ దృశ్యాలు గుర్తించి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. అబ్దెల్ హమీద్ సోదరులు బ్రహీం, సలాహ్, అబ్దెస్లాంలు 3 కార్లు అద్దెకు తీసుకుని వాటిలో ప్రయాణిస్తూ బార్లు, రెస్టారెంట్లపై దాడులు జరిపారని తెలిపారు. ఈ కాల్పుల్లో దాదాపు 129 మంది పౌరులు మరణించారని చెప్పారు. కాల్పులు జరుపుతూ ప్యారిస్ సమీపంలోని బహుళంతస్తుల భవనంలో దాగి ఉన్న అబ్దెల్ హమీద్, అతని సోదరులు దాదాపు 7 గంటలు జరిగిన కాల్పుల్లో మరణించారని అధికారులు పేర్కొన్నారు. గనుల అక్రమ తవ్వకాల కుంభకోణంలో ప్రధాన నిందితుడు గాలి జనార్దన్ రెడ్డిని కర్ణాటక లోకాయుక్త ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. గనుల అక్రమ తవ్వకాల కేసులో బెయిల్పై ఉన్న గాలిని మరో కేసులో విచారణకు పిలిచిన ప్రత్యేక దర్యాప్తు బృందం సుదీర్ఘంగా ప్రశ్నించిన తర్వాత అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. గాలికి చెందిన బ్లాక్ గోల్డ్ ఐరన్ ఓర్ మైన్స్ అండ్ మినరల్స్ కంపెనీ అక్రమ మైనింగ్కు పాల్పడిందనే ఆరోపణలకు సంబంధించిన కేసులో అరెస్టు చేసినట్టు లోకాయుక్త సిట్ ఐజీ చరణ్ రెడ్డి తెలిపారు. అక్రమ తవ్వకం, రవాణా, మోసం, అధికార దుర్వినియోగం సహా పలు అభియోగాలపై అరెస్టు చేసినట్టు ఐజీ వివరించారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ గనుల అక్రమ తవ్వకాల కేసులో గాలికి జనవరి 20న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అంశంపై ఆచితూచి వ్యవహరిస్తోందనే కథనాలు, ఆసియా విపణుల్లో సానుకూల పవనాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 2 రోజులు స్వల్ప లాభాల్లో ముగిశాయి. క్రితం సెషన్లో 359 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్ ఇవాళ మరో 27 పాయింట్లు లాభపడింది. ఉదయం 25,856 వద్ద ప్రారంభమైన సూచి పెరిగిన ధరల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగిన వేళ నష్టాల బాట పట్టింది. ఓ దశలో 25,770 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు 23.55% పెంచాలని
పెంచాలని వేతన సంఘం సిఫార్సు చేసిన వేళ వాహన రంగాలకు చెందిన వాటాల కొనుగోళ్లకు మదుపరులు మొగ్గు చూపగా సెన్సెక్స్ 26,059 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 25,868 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 14 పాయింట్లు పెరిగి 7,857 వద్ద ముగిసింది. ఇక ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలో ప్రభుత్వ భవన సముదాయాల నిర్మాణంపై మొదలైన కసరత్తు. ఆర్కిటెక్టులతో చంద్రబాబు భేటీ, నమూనాలపై కీలక సూచనలు. ముంపులోనే నెల్లూరు, చిత్తూరులోని లోతట్టు ప్రాంతాలు. నెల్లూరు, కడప జిల్లాల్లో బాధితులకు చంద్రబాబు పరామర్శ, ఆదుకుంటామని హామీ. సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో జాప్యం నివారణపై తెలంగాణ సర్కారు దృష్టి. సకాలంలో పూర్తి చేసే గుత్తేదారులకు ప్రోత్సాహకాలిస్తామన్న కేసీఆర్. వరంగల్ ఉప ఎన్నికకు పూర్తయిన ఏర్పాట్లు. రేపు ఉదయం 7 నుంచి పోలింగ్. ఓటింగ్ సరళి పరిశీలనకు వెబ్కాస్టింగ్, వీడియో రికార్డింగ్. ఆంధ్రప్రదేశ్కు హామీలకు మించి ప్రాజెక్టులు మంజూరయ్యాయన్న వెంకయ్య. ప్రత్యేక హోదాపై నీతి ఆయోగ్ అధ్యయనం చేస్తోందని స్పష్టీకరణ. బీహార్లో మరోసారి కొలువుదీరిన నితీష్ సర్కార్. మంత్రివర్గంలో లాలూ కుమారులిద్దరికీ చోటు. తేజస్వి యాదవ్కు ఉప ముఖ్యమంత్రి పదవి. పశ్చిమ ఆఫ్రికా దేశం మాలిలో ఉగ్రవాదుల దుశ్చర్య. హోటల్లో అతిథుల్ని బంధించిన తీవ్రవాదులు, పలువురిని విడిపించిన సైన్యం.